బ్యాక్ టు అజెండా. పార్థసారథి గారు, మీరు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇందాక తులసిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ప్రతిపక్ష హోదా ఏ సందర్భంలో వస్తుంది, ఎన్ని సీట్లుంటే వస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇటు వైసీపీ చెప్తున్నది ఏంటి అంటే, మాకు ఓట్ షేర్ ఎంత ఉందో చూడండి, ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే మాకు సమయం సరిపోదు, అందుకోసం ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, ఆ హోదా ఇవ్వకుండా ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించే ప్రయత్నం చేయకుండా మా గొంతు నొక్కేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఏమని చెప్తారు? హలో సార్, కంటిన్యూ. చెప్పారు కదా ఒక మంచి సుభాషితం, అంతకు మించిన ఇంకా వేరే యొక్క వ్యాఖ్యలు కూడా పెద్ద అవసరం లేదనిపిస్తుంది. మూర్ఖత్వం అనే దానికన్నా కూడా పరమ మూర్ఖత్వం ఇది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మామూలుగా ఒక అతనైతే మాతో కూర్చోనిప్పుడు అన్నా నేను 70 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా, రాలేదనుకో 35 మార్కులు వచ్చినప్పుడు నేను పాస్ అవుతానని చెప్పి తెలుసుకున్నప్పుడు నేను పరీక్షకు పోతానా లేకపోతే గమనైపోతానా, పరీక్షకు పోకపోతే ఏమైపోతుంది, ఫెయిల్ అయిపోతానా, జీవితమే నాశనం అవుతుంది. వీళ్ళది కూడా అంతే. ఈ రోజు వీళ్ళు అనుకుంటా ఉండొచ్చు, టీవీల్లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఇవంతా 40% మాకు ఇవంతా ఉన్నాయనుకోని. ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే మంచి చైతన్యం ఉంది, సోషల్ మీడియాలోనూ చైతన్యం ఉంది, యువకులు రచ్చబండ మీద మాట్లాడుకునే స్థాయిలో కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, మనం చూస్తున్నాం. ఇంకా మా వాళ్ళు అయితే చెప్తాడేటువంటిది దమ్ము లేనటువంటి, మాకు దమ్ము మడమ తిప్పము ఈ నాయకులని చెప్పిండేటువంటి వాడు ఇతనేనా అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోతున్నారు. కనీసం మాటల్లో ఉండేటువంటి యొక్క శక్తి కూడా అక్కడికి పోయేదానికి లేదా, వేరే అవసరం లేదు, మాటల్లో ఉండేటువంటిది కనీసం చూపించేదానికి కూడా ఆయనకు ఇంకా శక్తి లేదా. ఇక్కడ రచ్చబండ మీద రకరకాలుగా తిట్టుకుంటారండి, అక్కడ కార్యకర్తలు తలదించుకుంటారు, ఏం చేయలేము. కొంతమంది ఉంటారు వాళ్ళ కార్యకర్తలు, ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఏ ప్రతి ఒక్క దీంట్లో కూడా. ఆ కార్యకర్త అయితే అన్నా ఏం చెప్పలేము, అసలు టాపిక్ మార్చేసేయండి అని చెప్పేటువంటి దుస్థితి వాళ్ళకి కార్యకర్తలకు ఉంది. ఏదైనా సరే సింగిల్ పర్సన్ ఉండేటువంటి యొక్క సిపిఎం నాయకుడు కూడా రాజయ్య గారు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చేవాళ్ళు, సమస్యలకు సంబంధించి లేవనెత్తేటువంటి వాళ్ళు, తగిన పరిష్కారం వచ్చేది. ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే ఎక్కువసేపు ఉంటే ఎక్కువసేపు అనేక రకాలైనటువంటి యొక్క అవతల పార్టీల మీద విమర్శలు చేయాలేమో కానీ అసలు పాయింట్స్ కి సంబంధించి అసెంబ్లీలో చూస్తే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా కూడా పాయింట్లను తెచ్చేసేసి మనం మాట్లాడచ్చు. అసెంబ్లీలో ఒకటి ప్రస్తావన వస్తే, ఇప్పుడు బయట నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా అసెంబ్లీ సాక్షిగా లేదా పార్లమెంటు సాక్షిగా ప్రస్తావన వస్తే దానికి ఒక లీగాలిటీ ఉంటుంది. ఆ లీగాలిటీని తెచ్చుకునే దానికోసము ఇన్ని రకాలైనటువంటి తప్పుడు మాటలు చెప్పేసేసి మేమంతా రాము. అంతకుముందు ఇంకో ప్రశ్న కూడా వేశారు, ఆయన రాకపోతే పోనివ్వండి, ఆయనకు అవమానంగా ఫీల్ అవుతా ఉంటాడు. వైన్ కాంట్ 175 అనేటువంటి ఒక వ్యక్తి 151 పోయి అనేటువంటిది ఆయనకి బహుశా, ఎందుకంటే రోషం ఆ విధంగా నిమ్మి ఎమ్మెల్యేస్ పోవడానికి ఏంటి, ఎమ్మెల్యేస్కి సంబంధించి మాట్లాడడానికి ఇచ్చే అవకాశం ఏంటి, ఆ అవకాశాన్ని కూడా తీసుకోవచ్చు కదా. వీళ్ళకి ఎంతసేపు అయినా కుంభకోణంలో ఉండే డబ్బులు మిగతా డబ్బులు ఇవన్నీ ఉన్నాయి, ఓట్లకు పంచితే వస్తాయి అనుకున్నారు. అయితే ప్రజలు ఈ రోజు డబ్బులు ఇస్తే తీసుకుంటారేమో కానీ విఘ్నతతో ఓటు వేస్తారు. కాబట్టే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎంత ఎక్కువ డబ్బులు పంచినా మిగతా పార్టీలు తక్కువ పంచినా ఇంకో రకంగా ఎవడు పంచకపోయినా కూడా అనేక చోట్ల అనేక రకాలుగా ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచారు. కాబట్టి ఈ రోజుకైనా వాళ్ళు ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా అనేక రకాలైన ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన కనీస మినిమం బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యతను వాళ్ళు ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం.